చిన్నప్పటి నుంచి నా మీద ఇంటెలిజెన్స్ ట్రాకింగ్ ఉంది. సో, దానివల్ల సో, నాకు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి మెయిన్‌గా ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే మేబీ 1979, 81 మధ్యలో. సో, మిర్యాలగూడలో ఉండేటప్పుడు యాక్చువల్‌గా అప్పుడు చెక్క సున్నం నుంచి చెక్క సున్నం చేసి తర్వాత చెక్క సున్నంతో హౌసెస్ కన్‌స్ట్రక్ట్ చేసేవారు ఆ టైంలో. సో, చెక్క సున్నం నుంచి ఈ చెక్క సున్నం ఫస్టు చెక్క సున్నం చేసిన తర్వాత మేస్త్రీల వాళ్ళు పనిచేసేవారు. సో, చెక్క సున్నం యాక్చువల్‌గా మేస్త్రీల వాళ్ళు చెక్క సున్నాన్ని యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు దాని గురించి వెయిట్ చేయాల్సి వచ్చేది. మళ్ళీ చెక్క సున్నం ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ అయ్యేది. చెక్క సున్నం తయారు చేయడం. సో, అక్కడ కొంచెం టైం వేస్ట్ అవుతుంది. అలా చూస్తుంటే ఒకడు అడిగాడు, ఏంటి అలా చూస్తున్నావు అనేసి. సో, యాక్చువల్‌గా నేను ఏం చెప్పానంటే, వాళ్ళు ఎందుకు వెయిట్ చేస్తున్నారన్న జస్ట్ ఆ చెక్క సున్నం గురించి అన్నాడు. సో, అది తర్వాత వాళ్ళకి ఎప్పుడు కావాలితే అప్పుడు ఇవ్వచ్చు కదా, ఇది సపరేట్‌గా చేసి అన్నాను. సో, ఇది సపరేట్‌గా చేసి వేస్తే ఎండిపోద్ది అన్నాడు. అయితే ఎండిపోతే పిండి చేసేయండి, ఎప్పుడు కావాలితే అప్పుడు నీళ్ళతో కలిపి చేసుకోవచ్చు కదా అని చెప్పాను. అది నా ఫస్ట్ ఐడియా. ఇది అప్పటి నుంచి ఇంటెలిజెన్స్ ట్రాకింగ్ స్టార్ట్ అయ్యింది. తర్వాత ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలోకి ఎఫ్సిఐ గొడవలకి మా ఫాదర్ ఎఫ్సిఐలో పనిచేశారు. సో, ఎఫ్సిఐ అక్కడ వాళ్ళ ఆఫీస్ మా ఫాదర్ పై ఆఫీస్ ఏం అడిగాడంటే, రైల్వే స్టేషన్ నుంచి లగేజ్ హ్యాండిల్ చేయడానికి ఇక్కడ ఖర్చు అవుతుంది, అక్కడ మళ్ళీ లోడ్ దించి మళ్ళీ లారీలు ఎక్కించి మళ్ళీ లారీల నుంచి లోడ్ దించి ఇక్కడ గొడవల్లో వేయాలి. సో, చాలా కాస్ట్ ఎక్కువ అవుతుంది అన్నాడు. అంటే నేను ఏమన్నాను, జస్ట్ రైల్వే ట్రాక్ని జస్ట్ గొడవల పక్కన వేసి డైరెక్ట్ దించేయండి అన్నాను. సో, అప్పుడు ఏమన్నానంటే, మధ్యలో రోడ్లు ఉన్నాయి, చాలా గేట్లు వేయాల్సింది. అయితే రోడ్ల కింద ఉంచుకుంటే పైనుంచి వేసాను. పైనుంచి అయితే ఎక్కువ ఖర్చు అవుతుంది. సో, అయితే స్టేషన్ పక్కనే ఈ గొడవను కన్స్ట్రక్ట్ చేసుకొని అక్కడి నుంచి టర్న్ చేశానని చెప్పాను. ఇది అట్ ది ఏజ్ ఆఫ్ 5, బిలో 5 అప్పుడు నేను చెప్పిన 1979, 81 మధ్యలో. తర్వాత ఫస్ట్ స్టాండర్డ్ నేను సరస్వతి విద్యాలయం మిర్యాలగూడలో చదివాను. సో, మిర్యాలగూడ నల్గొండ డిస్ట్రిక్ట్. సో, అప్పుడు చదివేటప్పుడు యాక్చువల్‌గా మాకు ఫస్ట్ స్టాండర్డ్ యాక్చువల్‌గా ఆ టైంలో 81, 82 ఆ టైంలో సో, మధ్యలో టీ బ్రేక్ 10 o'clock, 11 o'clock ఒకసారి మిల్క్ బ్రెడ్ ఇచ్చేవారు. సో, నేను మిల్క్ పంపేసి బ్రెడ్ తినేవాడిని. సో, యాక్చువల్‌గా ఒకరోజు వర్షం పడుతుంది. సో, మాకు ఒక 3-4 తరగతులు పాకల్లో అయ్యేవి. ఒక 3-4 తరగతులేమో జస్ట్ ఒక మేబీ 7th దాకా ఉంటుంది అనుకుంటా అప్పుడు. సో, ఒక 3-4 తరగతులేమో పెంకుటిల్లు అయ్యేవన్నమాట. సో, ఒకరోజు వర్షం పడుతుంటే మాకు పాకలో ఎలా కారిపోద్ది కదా, ఇంకా అలా చూస్తూ వాళ్ళకి క్లాసులు ఇవ్వట్లేదు, మాకు అవ్వట్లేదు, అలా ఆలోచిస్తున్నాను. ఒకడు వచ్చి అడిగాడు, ఏంటి అలా ఆలోచిస్తామంటే, వాళ్ళ క్లాసులు అవుతుంది మాకు అవ్వట్లేదు కదా, మాకు అటువంటి బిల్డింగ్ కట్టొచ్చు కదా అన్నాను. సో, ఇక్కడ జాగా లేదు, అది అటువంటివి కట్టాను అన్నాడు. అయితే వాటి పైన కట్టాను అన్నాను. పైన కట్టానంటే మరి వాల్ ఉంటుంది కదా, సో పెంకుటిళ్ళ పైన వాల్ ఉంటుంది కదా, సో వాల్ ఉంటుంది కదా, ఒకవేళ పైన కట్టినా సరే జారిపోతాం కదా అని అంటే, అయితే కింద గచ్చే పైన పెట్టాను అన్నమాట. సో, అప్పుడు ఆ చెక్కలు పెంకుల్ని ఆపుతాయి కదా, చెక్కలు అవి పెంకుల్ని అయితే ఆపుతాయి, ఇంత గచ్చని ఆపలేమంటే, అయితే దూరాలు పెట్టండి, లేకపోతే ఇనుము పెట్టండి, ఇనుము మధ్యలో పెట్టండి, అలాగే అంటే ప్రెజెంటేషన్ స్లాబ్ సిస్టమ్ అనమాట, బీమ్స్ ఆ టైప్లో అనమాట. ఆ టైంలో ఎప్పుడు 1981, 82 మధ్యలో ఇచ్చాను అనమాట. 81, 82 ఆ టైంలో ఇచ్చాను. సో, సరస్వతి విద్యాలయంలో చదివేటప్పుడు. తర్వాత మేబీ అప్పుడే 1981 అరౌండ్ ఆ టైంలోనే సో, ఒక సినిమా హాల్కి వెళ్తే, అప్పుడు వీడియో హాల్స్ ఎక్కువ ఉండేవి. 1980, 81 ఆ టైంలో వీడియో హాల్స్ కూడా ఉండేవి. సో, వీడియో హాల్స్ కూడా ఉంటే, సో ఒకరోజు అక్కడ టికెట్లు ఫుల్ అయిపోయి టికెట్లు అయిపోతే వచ్చేస్తున్నమాట. ఎందుకు వచ్చేస్తున్నట్టు సినిమాకి వెళ్ళకుండా అంటే, టికెట్లు అయిపోయానండి, హాల్ పెద్దది కట్టచ్చు కదా అన్నాను. ఆ స్క్రీన్ చిన్నది ఉంటుంది, హాల్ పెద్దది కడితే చూడడానికి చిన్నగా ఉంటుంది కదా, చూడడానికి కనబడుతుంది కదా అంటే, అయితే స్క్రీన్ కూడా పెద్దది చేయండి అన్నాను. అంటే దాన్ని బట్టి 70 వచ్చాయని నేను అన్నాను. అని నేనైతే చెప్పాను. ఇప్పుడు 1981 మేబీ బిఫోర్ 1980 ముందు వచ్చింటే 70 ఏమో నేను చెప్పాను నా ఉండొచ్చు. ఓకే, అది మిర్యాలగూడలో.